ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాకదిలిరా బహిరంగ సభ. ఆళ్లగడ్డలో చంద్రబాబు సభకు 500 వాహనాలతో భారీ కాన్వాయ్తో బయలుదేరిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి. ఆళ్లగడ్డలో రాకదిలిరా చంద్రబాబు బహిరంగ సభ. కార్యకర్తలతో దద్దరిల్లిపోయిన సభ. జిల్లా ఎమ్మెల్యేలపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు. నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ రైల్వే ఉద్యోగులు ధర్నా. మున్సిపల్ కార్మికులకు హామీలతో ప్రగల్భాలు, మాటలతో పంగనామాలు పెట్టిన సీఎం జగన్ అంటూ నిరసన. పోలీసులందరూ ఎన్నికలు క్రమశిక్షణకు లోబడి పనిచేయాలి. జిల్లా డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. రాకదిలిరా బహిరంగ సభ ఆళ్లగడ్డలో నిర్వహించడంతో చంద్రబాబు సభ విజయవంతం చేయాలని నంద్యాల నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున 500 వాహనాలతో తులసిరెడ్డి వెంట నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు, కార్యకర్తలు ఆళ్లగడ్డ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు రాకదిలిరా సభ విజయవంతం చేయాలని నంద్యాల జిల్లాలో అరెస్ట్ చేయడం జరిగిందని, తర్వాత ఆళ్లగడ్డలో సభ ఏర్పాటు చేయడం జరిగిందని, సభను విజయవంతం చేయాలని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని తెలిపారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన రాకదిలిరా సభకి ఆళ్లగడ్డకి హెలీప్యాడ్ కు వచ్చారు నారా చంద్రబాబు నాయుడుకి భూమా అఖిలప్రియ, భూమా విఖ్యాత్ రెడ్డి, భూమా భార్గవులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భూమా శోభ నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఘాట్ వద్ద చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ కాన్వాయ్తో సభకు చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకుని కష్టాలు పడుతున్నామన్నారు. నిర్వహించిన రాకదిలిరా బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో యువత నిరుద్యోగులుగా మారారని ఆళ్లగడ్డలో నిర్వహించిన సభలో ఆయన విమర్శించారు. తొలుత నంద్యాల జిల్లా ప్రజలకు కొత్త ఏడాది సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు. ప్రజల
రెడ్డిల జోరుకు వైసీపీ ప్రభుత్వ పతనం ఖాయమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయన బహిరంగ సభకు వచ్చిన జన సునామీ చూసి ఆళ్లగడ్డ వణుకుతుందని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాతియుగం వైపు వెళ్తారా, స్వర్ణయుగం వైపు కోసం తన వస్తారా అని ప్రజలను ఆయన ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని ఆయన ధ్వజమెత్తారు. అనర్హులను అందలం ఎక్కించి అనేక బాధలు పడుతున్నామన్నారు చంద్రబాబు. భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకుని కష్టాలు పడుతున్నామన్నారు. ఒక ఛాన్స్ అంటే అందరూ నమ్మి జగన్ కు ఓటేశారని, జగన్ కు తెలిసింది రద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులని విమర్శలు గుప్పించారు. ఒక్కసారి అని కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ తప్పదని జగన్ ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నందికొట్కూరుకు 650 కోట్లతో మెగా సీడ్ పార్క్ తేవాలనుకున్నామని, ఎమ్మిగనూరులో టెక్స్టైల్స్ పార్కును అటకెక్కించారని ఆరోపించారు. ఆయన ఓర్వకల్లకు 15 నెలల్లో విమానాశ్రయం తెచ్చామన్న చంద్రబాబు 6000 మెగావాట్లతో సోలార్ పార్క్ తెచ్చేందుకు ప్రయత్నించామని తెలిపారు. రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయని, రాయలసీమతో నీటిపారుదల ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. నేను తల్లి తండ్రి మేమిద్దరం కూడా జైల్లో ఉంటే నా కొడుకు ఇబ్బంది పడతానని చెప్పి జడ్జిని అడిగినప్పుడు జడ్జి ప్రతి రోజు గంట సేపు నా కొడుకుతో ఉండడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జైలుకి నా కొడుకు వచ్చినాడు, సంవత్సరంన్నర నన్ను చూడడానికి. లోపలికి వచ్చినప్పుడు ఆ గంట సేపు ఉండి నా కొడుకుని పోలీసులు తీసుకుపోతుంటే నా కొడుకు ఏడుపు ఇంకా నాకు గుర్తుంది, నా కడుపు కోట ఇంకా నాకు గుర్తుంది. తప్పకుండా కార్యకర్తల మీద, మా మీద కేసులు పెట్టే వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ అన్న గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసేంత ధైర్యం చేశారని ఎవరు కూడా ఊహించలేదు. ఏ నంద్యాల జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారో అదే నంద్యాల జిల్లా నుంచి మీ పతనం మొదలవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిస్తున్నాను. అంతేకాదు ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఒక పక్కన అరాచకాలు జరుగుతుంటే ముఖ్యంగా ఆళ్లగడ్డలో మాత్రము విడ్డూరాలు జరుగుతున్నాయి. మొగుడు పిల్లల పంచాయతీకి కమిషన్ తీసుకుంటున్నారు, రైతులు బోర్ అడిగితే కమిషన్ తీసుకుంటున్నారు, భూమి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ భూమి లాక్కుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక ఉదాహరణ, ఎరుగుడుదిన్న అనే గ్రామము గంగుల వాళ్ళ గ్రామం అది. నేను మొన్న ఇంటింటికి వెళ్ళినప్పుడు చండలూరు, మండలూరు, మాచినేపల్లి గ్రామం నుంచి వచ్చిన రైతులు మాకు నీళ్లు కిందికి వదలట్లేదు, ఎరుగుడుదిన్న వాళ్ళు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు, అందరికి నీళ్ళు వచ్చినప్పుడు మీ 3 గ్రామాలకు ఎందుకు నీళ్లు రావట్లని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం వింటే చాలా బాధగా అనిపించింది. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఎరుగుతున్న గ్రామంలో నీళ్లు ఆపేసి ఆ నీళ్లు చెరువులు నింపి దాంట్లో చేపలు పడుతున్నారంట. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చేపలు పడుతుందంట. నీళ్లు వెళ్ళి అడిగిన రైతులు మాకు నీళ్లు కావాలంటే మీ 3 గ్రామాలు చందాలు వేసుకొని రైతులు డబ్బులు ఇవ్వండి, అప్పుడు కేసీ కెనాల్ నీళ్లు తెలుగంగా నీళ్లు వదులుతామని చెప్పినారంటే ఎంత సిగ్గుచేటని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్ ఇక్కడే శిల్ప వెంచర్ వేస్తున్నారు. శిల్ప వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసింది ఎట్లా అంటే బయట చూడడానికి అంతా బానే ఉంది, కానీ లోపల మాత్రము కేసీ కెనాల్ ని పూర్తి చేసి అక్కడ వెంచర్ కట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఎందుకు అడగట్లేదు, ఎమ్మెల్యే ఎందుకు నోరు మూసుకున్నాడు అని చెప్పి మేము కూడా ఆలోచించినాం. తర్వాత అర్థమైంది ఏంటంటే శిల్ప వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కమిషన్లు అంటించినారు. అందుకే ఎమ్మెల్యే కూడా నోరు మూసుకొని కేసీ కెనాల్ పూర్చినా కూడా ఏమి మాట్లాడలేకపోయినారు. ఇట్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని నీచ సంస్కృతిని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంతేకాదు సార్, ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి 2 సంవత్సరాలకు సేవ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అన్ని విధాలుగా కూడా రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సమయం తక్కువ ఉంది కాబట్టి రేపు పొద్దున మనం మళ్ళీ గెలిచిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆళ్లగడ్డలో కావాల్సినవి ఎట్లా రోడ్లు, ఇల్లు ఇవన్నీ కూడా మేము తెప్పించుకుంటాము మిమ్మల్ని అడిగి. కానీ ముఖ్యంగా ఈ ప్రాంతం రైతులు, తెలుగంగ రైతులు, కేసీ కెనాల్ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలగనూరు ప్రాజెక్టు తప్పకుండా ఆయన పేరే విజయేంద్ర రెడ్డి. దేనికి బిజీ? అన్నం తినడం మానేశాడు.
ఆయన తినేది ఇసుక, ఎర్ర మట్టి, అక్రమ బియ్యం, ఇవే తింటున్నాడు ఈయన. ఈయన మార్చే ధైర్యం ఆ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇక్కడ చూస్తే ఆళ్ళగడ్డలో భూమా నాగిరెడ్డి ఒక బస్ షెల్టర్ కడితే అది కూడా డ్రైనేజ్ ఉందని అది కూడా పూర్తి చేసి వీళ్ళ ఇష్ట ప్రకారం అన్ని అక్కడ అర్థం చేశారు. నంద్యాలలో ఆడొక ఎమ్మెల్యే ఉన్నాడు, సండే ఎమ్మెల్యే, సండే మాత్రం ఉంటాడు. ఆయన మొత్తం నంద్యాలంతా అయిందే. నేషనల్ హైవే మీద మీరు చూశారు, అక్కడ ఇష్టానుసారంగా నంద్యాల జమ్మలమడుగు నేషనల్ హైవేలో 167 అష్ట వంకర్లు తిప్పి రోడ్డంతా ఆయన రేట్లు పెంచుకున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. ఇంకొక ఆయన ఉన్నాడు పాండ్యంలో, ఆయన పెద్ద గొప్ప నాయకుడు, కరప్షన్ కింగ్. ఆయన మామూలుగా ఎవరన్నా మాట్లాడితే ఇంకా వాళ్ళ కథే లేదు. ఆయన చూస్తే జగన్నాథ గట్టును కూడా మింగేశాడు. అంత గొప్ప అతను. కేజీఎఫ్ కర్నూలు గ్రావెల్ ఫీల్డ్ గా మార్చేశాడు. 500 ఎకరాలు జగన్నాథ గట్టుని త్రిపుర ఐటీ కళాశాల, ప్రభుత్వ క్లస్టర్ యూనివర్సిటీ అన్ని కూడా కేటాయించిన భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక ఆయన శ్రీశైలంలో ఉన్నాడు, శిల్ప. వాళ్ళకి దానాలతం చేశారు ఈ జిల్లా. ఇక్కడ కూడా వెంచర్ వేశాడంట. వెంచర్ల శిల్ప. ఎక్కడ వెంచర్ కనపడిస్తే ఆయనకి కనపడుతుంది. ఇంకే అందరూ ఇదంతా కూడా ప్రజాసేవకురాల. మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చారు, మీ అవకాశాలు కొల్లగొనడానికి వచ్చారు తప్ప మీకు న్యాయం చేయడానికి కాదని మరొకసారి తెలియజేస్తున్నాను. బనగానపల్లి ఈయన ఇంకొక సోదరుడు బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం రాసినటువంటి రబ్బర కొండ కూడా మింగేశాడు ఈ బకాసురుడు. ఏమనాలి తమ్ముళ్ళు వీళ్ళందరినీ? ఇంకా బాగా పాపం నన్ను కొట్టుకోరు. అమాయకుడు ఆయన. ఆయన ఎమ్మెల్యే చిల్లర కొట్టే కొట్టాడు. కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద హీరో. ఆయన రాష్ట్రం అంతా ఏదైనా చేస్తానంటాడు. నేను అడుగుతున్నా, ఆయనకి మాత్రం ఎమ్మెల్యే సీట్ ఇవ్వనున్నారు. ఈ 6 మంది కథ ఏంటి? ఈ 6 మంది ఎమ్మెల్యేలకు అర్హురాని మిమ్మల్ని అడుగుతున్నా. అవినీతి పరువునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల్ని దోచుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్తామండి. చెప్పేది ఆయన ఉందని అడుగుతున్నా. ఇంకొక ఆయన డోన్ లో ఉన్నాడు, బుగ్గన, పెట్ట కథల మంత్రి. మాట్లాడితే కమ్మగా మాటలు చెప్తాడు. చేసే మాత్రం నాగభూషణ స్టైల్లో. సినిమాలో ఉండేవాడు జ్ఞాపకం ఉన్న నాగభూషణం. కమ్మగా మాట్లాడి చేయాల్సిందో చేసేవాడు. ఆ కోవకు చెందినటువంటి బుగ్గన. వీళ్ళు మనకు మంత్రులు. ఏ తమ్ముడు మీకు బాధ లేదు. ఇవన్నీ కూడా చూస్తా అన్ని ఆయనే. నేను అందుకే ఇక్కడ ఒకటి హామీ ఇస్తున్నా, మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పూర్వకల్ల మండలంలో మల్లికార్జున రిజర్వాయర్ పూర్తి చేస్తాం. వెలగమాన ఫీడర్ ఛానల్ పూర్తి చేస్తాం. డోను పత్తికొండ కరవేని చెరువుల కోసం అందరినీ ప్రారంభించా. దాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వేదావతి ప్రాజెక్టు కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే కరెంటు బిల్లులు కట్టలేకపోయారు, అవి కూడా సెట్ చేస్తాం. ఇంకా పక్కన మిత్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. నందికొట్కూరులో మళ్ళా పరిశ్రమలు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. బనగానపల్లిలో పెద్ద కొప్పర్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం. కుందూరు నదిపై చెక్ డ్యాం నిర్మిస్తాం. ఇంకో పక్కన ఏదైతే బనగానపల్లి ప్రాంతంలో లాపరాయి ఉంది, 8 రూపాయల నుంచి 5 రూపాయల వరకు తగ్గించేది కాకుండా పాత పద్ధతి డిఎంఎఫ్ అమంటి
30 నుంచి 10% పాత పద్ధతి తెచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన బనగానపల్లికి కోవెలగుంట బైపాస్ రోడ్ ని వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ దగ్గర మీకు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే జోడమరాశి నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని మోసం చేశాడు. కర్నూలుకి హైకోర్టు తెస్తాన్నాడా లేదా? తెచ్చాడా ముఖ్యమంత్రి? తెస్తాడా ముఖ్యమంత్రి? చేతనవుతుందా ఇతనికి? నేను ఒకటే చెప్తున్నా, ఆ మాట ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా. కర్నూలుని ఒక మంచి నగరంగా ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేసి హైకోర్టు పెంచినిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అందిని నీవా గాలేరుమగిరి పూర్తి చేస్తాం. తుంగభద్ర హెచ్ఎల్సి ఎల్ఎల్సి కాలువను ఆధునీకరణ చేస్తాం. గుండ్లరేవు పూర్తి చేసే బాధ్యత నేను ఆ రోజు శాంక్షన్ చేశా. దీనికి కూడా ముందుకు పోతాం. ఆర్టీఎస్ కుడి కాలువ పూర్తి చేస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. డ్రిప్ ఇరిగేషన్ 90% చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ సోమవారం నంద్యాల రైల్వే స్టేషన్ ఎదురుగా గుంటూరు డివిజన్ బ్రాంచ్ సెక్రటరీ రంగయ్య ఆధ్వర్యంలో రైల్వే ఎంప్లాయీ సంఘ్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకుడు మర్రి రాఘవయ్య ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి నంద్యాల పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ రైల్వే నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ చైర్మన్ ప్రకాష్ బాబు, సెక్రటరీ రంగయ్య, వెంకటేశ్వర్లు, రమణ, నాగమణి, హుస్సేన్, నంద్యాల పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు అన్వర్, చంద్రశేఖర్, ఆచారి, ఆసి, బాలు, ఆబేలు పాల్గొన్నారు. గౌరవనీయులు డాక్టర్ మర్రిరావి గారి ఆదేశాలతో ఈరోజు ఈ హంగర్ స్ట్రైక్ చేయదలిచినాము. ఎందుకంటే మా సింగిల్ అజెండా ఓన్లీ వన్, ఓల్డ్ పెన్షన్ సాధించాలి. ఈ రోజున ఓల్డ్ పెన్షన్ లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ చాలా మందికి తెలుసు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ పెన్షన్ తీసేసి మాకు చాలా అన్యాయం చేస్తుంది. బయట ఎన్నో అనాథాశ్రమాలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయంటే పెన్షన్ లేని వాళ్ళంతా కూడా బయట పోయి అనాథాశ్రమంలో బతకాల్సిన స్థితి వస్తుంది. మాకు కూడా ఆ పరిస్థితి లేకుండా మాకు ఓల్డ్ పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ఈ గవర్నమెంట్ పదే పదే కోరుతున్నాం. డాక్టర్ మర్రిరావు గారు ఫైట్ చేసి పెన్షన్ సాధించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం. దానివల్లనే ఈ యొక్క హంగర్ స్ట్రైక్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యేగా నామినేట్ అవుతే గెలిస్తే అతను పింఛన్ తీసుకున్నాడు. ఒక్కరోజు చేసినా 5 సంవత్సరాలు చేసినా ఎన్నిసార్లు గెలిస్తే అన్నిసార్లు పింఛన్ తీసుకున్నాడు. అలాంటిది మేము 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎంప్లాయీగా జాయిన్ అయిన తర్వాత 60 సంవత్సరాల వరకు మేము మిగతా అన్ని వచ్చి ఓన్లీ ఉద్యోగం చేస్తేనే బతుకుతాము, వేరే ఆలోచన కూడా మాకు ఉండదు. అలాంటి మాకు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన మాకు ఎందుకు పింఛన్ ఇవ్వరు అనేది గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి మా అందరి ఒకటే ఒక అజెండా, ఓపీఎస్ కావాలి. డాక్టర్ మర్రిరావు గారి పిలుపు మేరకు ఈ రోజు నంద్యాల ఓపెన్ లైన్ లో మనము ఎంప్లాయీస్ అందరం కలిసి ఓపీఎస్ కోసము రిలే హంగర్ ఫాస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ డాక్టర్ మర్రిరావు గారి నాయకత్వం, సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్. సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ నిర్వహిస్తున్న ఈ హంగర్ స్ట్రైక్ కి ఓపీఎస్ కావాలి, ఎన్పిఎస్ రద్దు చేయాలి అనే నినాదంతో సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ శ్రీ మర్రి రాఘవయ్య గారి పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ ప్రాంతానికి మేము పెన్షనర్స్ అసోసియేషన్ తరఫు నుంచి సంఘీభావం తెలపడానికి వచ్చాము. ఈనాడు ఈ న్యూ పెన్షన్ అనేది 1/1/2004 నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ ఎవరికి లేదు. యాక్చువల్గా ఈ మాదిరి ఈ పెన్షన్ అనేది ఇంత దారుణంగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఎవరు అనుకోలేదేమో. అందుకే ఆ రోజు మన నాయకులు కూడా దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కానీ ఈ 20 సంవత్సరాలు 19 సంవత్సరాల కాలంలో
ఎంత దారుణంగా ఇప్పుడు రిటైర్ అవుతున్న ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకి ఎంత దారుణంగా పెన్షన్ వస్తుందంటే కేవలం ఒక 3,000 రూపాయలు. వాళ్ళకంటే మా రైల్వే వాళ్ళకంటే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకంటే ఈ జగన్ ప్రభుత్వంలో కానీ లేకపోతే ఇంకో పక్క ప్రభుత్వంలో కానీ వాళ్ళకి ఇస్తున్న మంత్లీ పెన్షన్తో సమానంగా మన వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ఎంత, దీన్ని ఏ విధంగా వర్ణించాలో అర్థం కావడం లేదు. కాబట్టి ఇంకొకటి ఏమంటే మెయిన్గా ఈనాడు మన దేశంలో మొన్న ఒక పేపర్లో చూశాను నేను, వృద్ధాశ్రమాలు ఉండడంలో మన ఇండియా ఫస్ట్ లో ఉందంట. అంటే ఈనాటి యువత తన తల్లిదండ్రులకు ఎంత మాత్రం గౌరవం ఇస్తున్నారో ఈ రోజే ఇలా ఉండే పరిస్థితి రాబో కాలంలో ఇంకా ఎలా ఉంటుంది అంటే తల్లిదండ్రుల్ని చూసేవాడే లేడు, దిక్కు లేదనమాట. వాడికి ఏదో ఆ తల్లిదండ్రులకు ఏదో పెన్షన్ వస్తుంటేనే వీళ్ళ కొడుకులకు ప్రేమ, కొడుకులు కూతురులకు ప్రేమ పుట్టేటట్లు ఉంది. లేకపోతే అసలు వాళ్ళది ఏం అవసరం ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు చాలా మంది 90% అలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇటువంటి దుర్భర జీవితాన్ని గడపకుండా ఒక గౌరవంగా బ్రతకాలంటే వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ ఉండాలి. ఈ పెన్షన్ ని ఇంతకుముందు మా రాఘవయ్య సార్ సీరియస్. మున్సిపల్ కార్మికులకు పాదయాత్ర సందర్భంగా అసెంబ్లీలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కరోనా సమయంలో చెప్పిన మాటలను ప్రగల్భాలు పలికి నేడు 14వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమని మున్సిపల్ కార్మికులందరికీ సీఎం అయ్యాక ఏకంగా 50,000 మంది కార్మికులకు పంగనామాలు పెట్టిండు. మున్సిపల్ కార్మికుల పంగనామాలు పెట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య, నాయకులు రామకృష్ణ, ఆదాము, రామాంజనేయులు, నాగేశ్వరరావు, సిద్దయ్య, కె సల్మాన్, ఎన్ వెంకటయ్య, రామాంజనేయులతో పాటు మున్సిపల్ కార్మికులు 100 మందికి పైగా పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను, అసెంబ్లీలో చెప్పిన మాటలను నెరవేర్చాలని, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలను జీవో నంబర్ 7 ప్రకారం అర్హులైన వారందరికీ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, డిమాండ్ సాధనకు ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే నిరవధిక సమ్మె ఉధృతం చేస్తామని, కార్మికులంతా మరింత ఐకమత్యంగా పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని జిల్లా డీఎస్పీ మహేష్ రెడ్డి సూచించారు. రాబోయే ఎన్నికల సందర్భంగా పోలీసు అధికారులు ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా పోలీసు అధికారులకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేరకు పోలీసు అధికారులు తమ విధులు నిర్వర్తించాలని తెలిపారు. జిల్లాల్లో బందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల విధులపై పూర్తి అవగాహనతో పనిచేయాలన్నారు. అలాగే గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా సమస్యలు సృష్టించే వారిని బైండ్ ఓవర్ చేయాలని తెలిపారు. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఏ విధంగా చేయాలా, పోల్ డే, బిఫోర్ పోల్, ఆఫ్టర్ పోల్, ఈ అఫెన్సెస్ సంబంధించి ఏ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏ విధంగా మనం ఇన్వోక్ చేయాలా, తర్వాత ఈ సింగిల్ విండో సిస్టమ్ గురించి ఏ విధంగా మనం సంబంధించి వాళ్ళకు తెలియజేయాలా, తర్వాత ఈ సెక్టరల్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, మన కానిస్టేబుల్స్, మన ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు సెక్టర్ సంబంధించి. మొత్తం టోటల్ 29 రూట్ మొబైల్స్ ఉంటాయి. ఆ 29 రూట్ మొబైల్స్ వాళ్ళకు కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది నిన్నటి దినం. ఆ విలేజెస్లో ఇంతకుముందు ఏమన్నా ఈ ఎలక్షన్ వైలేషన్ ఏమైనా జరిగినవి కానీ, లేకపోతే కనుక అక్కడ ఇప్పుడు ప్రజెంట్ సినారియో, పొలిటికల్ సినారియో ఏమన్నా చేంజెస్ వచ్చినాయా,
ఆ విలేజ్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయడానికి, తర్వాత క్రిటికల్ సంబంధించి మనకు ఏదైతే విలేజెస్ సంబంధించాయో నార్మల్ విలేజెస్ సంబంధించేవి కూడా ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకొని అక్కడ పబ్లిక్తో మాట్లాడడం, నైట్ హాల్ట్ చేయడం, ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళల్లో ఈ ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించి వాళ్ళకు మనం క్లారిటీగా చెప్పినట్టు అవుతుంది. దాని మీద ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, కంటిన్యూగా ఈ యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ మనం పంపించడము, తర్వాత వాళ్ళందరినీ బైండ్ అవుట్ చేయడం, వాళ్ళ ఫర్దర్ ఆఫెన్సర్ గుడ్ బిహేవియర్ సంబంధించి ఈ విధంగా రౌడీ షీటర్స్ కానీ లేకపోతే కనుక ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ కానీ విలేజెస్లో ఉంటే కనుక లాస్ట్ ఎలక్షన్ అఫెండర్స్ సంబంధించినవి కూడా అవన్నీ కూడా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను వివరాలన్నీ సేకరించమని చెప్పడం జరిగింది. ఏదైతే మనకు ఈ యొక్క విలేజెస్ ఏదైతే మనకు కొన్ని విలేజెస్ సంబంధించి వల్నరబిలిటీ సంబంధించిన విలేజెస్ అయితే మనకైతే ఎక్కడ లేవు. అంటే వల్నరబిలిటీ సంబంధించినవి ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ను ఓటింగ్ రాకపోవడం చూడడం ఒకటి, ఆ విలేజ్లో 90% ఓటింగ్ నమోదయ్యి 75% ఒక క్యాండిడేట్కే ఓటింగ్ పడిన విలేజెస్ ఏమైనటువంటి కూడా రెవెన్యూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని, అదేవిధంగా 10% బిలో ఓటింగ్ జరిగిన విలేజెస్ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీలో అయితే అట్లా వల్నరబుల్ విలేజెస్ అయితే ఏమి లేవు. సో దాని మీద మనం వర్కౌట్ చేస్తున్నాం. ఈ విలేజెస్లో ఏ విధంగా గ్రూప్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏం కదా, దీని మీద ముందుగానే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం పోయి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి ఇప్పటి నుంచి సమాయత్తం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాకదిలిరా బహిరంగ సభ, ఆళ్లగడ్డలో చంద్రబాబు సభకు 500 వాహనాలతో భారీ కాన్వాయ్తో బయలుదేరిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి. ఆళ్లగడ్డలో రాకదిలిరా చంద్రబాబు బహిరంగ సభ కార్యకర్తలతో దద్దరిల్లిపోయిన సభ, జిల్లా ఎమ్మెల్యేలపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు. నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ రైల్వే ఉద్యోగులు ధర్నా. మున్సిపల్ కార్మికులకు హామీలతో ప్రగల్భాలు, మాటలతో పంగనామాలు పెట్టిన సీఎం జగన్ అంటూ నిరసన. పోలీసులందరూ ఎన్నికలు క్రమశిక్షణకు లోబడి పనిచేయాలి, జిల్లా డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన నిమిషంతో మళ్ళీ కలుద్దాం.